ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం ఈ వారం పరిపూర్ణంగా ఉన్నది. వారం ప్రారంభంలాగా అయితే మధ్య వరకు కూడా చంద్రుడు 6, 7 స్థానాల లాంటి వాటిలో సంచారం చేస్తూ ఉండడం, స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అన్నారు. అంటే ప్రత్యేకించి మనసు ఎక్కడ ఉల్లాసాన్ని పొందుతుందో, చుట్టూరా కష్టాలు ఉన్నాయి, మొత్తం అంతా కూడా ఇబ్బందులే ఉన్నాయి, అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు అన్నిటినీ మర్చిపోయేటువంటి విధంగా చేస్తాయి. ఈ వారంలో అటువంటి సందర్భాలు ఎక్కువ తారసపడుతూ ఉంటాయి. ఈ రాశి వారిలో గట్టి అర్ధాష్టమ రాహు దోషం ఉన్నది, పంచమ శనేశ్వరుని యొక్క స్థితి, భృగు షట్కము అనేటువంటి స్థితి, అలాగే అష్టమ రవి యొక్క దోషం, అష్టమ గురు దోషం, అలాగే దశమ మందు కుజకేతువులు, అందులో కుజుడు దశమ మందు దిగ్బలయుక్తుడై పాపంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి. ఇలా మాట్లాడుకుంటూ పోతే, అంటే ఎందుకు మనం గ్రహాల గురించి తెలుసుకోవాలి అంటే, టైం ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఒక టైం బ్యాడ్గా ఉన్నప్పుడు అది ఎలాగా, దాని నుండి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి. అందుకనే చాలా మంది అంటారు, ఏమంటే మీరు వృశ్చిక రాశికి ఎప్పుడు నెగిటివే చెప్తారు ఏంటంటే, నేను నెగిటివ్ ఏం చెప్పను, అక్కడ ఏముంటే అది చెప్తాను. అది నెగిటివా పాజిటివా అన్నది పక్కన పెడితే, అందులో పాజిటివ్ ఉందనుకోండి, అది ఎలాగో మీరు అనుభవిస్తారు. నెగిటివ్ ఉంటే దాని నుండి ఎలా తప్పించుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటే విన్నపం చేశాను, ఏమిటి, ఉద్యోగ మార్పు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయండి. 2, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి మాట్లాడుతూ ఉండండి, మాట అనేటువంటిది ఇవ్వకండి. తర్వాత భరోసా, షూరిటీలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇతరులను నమ్మి ఏ పని ప్రారంభం చేయకండి. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీతో పనున్నంత వరకు మిమ్మల్ని చాలా గొప్పగా చూసుకుని దూరత్రా తీసుకెళ్ళి, మీతో పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ జీవితంలో ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. సో కాబట్టి ఏంటి అంటే, వాళ్ళ పట్ల అవగాహన కలిగి ఉండండి. ఇలా అనేక రకాలైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. ఇవి ప్రధానమైనటువంటి సూచనలు. అయితే వీటి నుండి బయటపడడానికి దైవ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ ఇవేవైనా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఏం చేయాలి అంటే, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.